ఈ రోజు మా అమ్మతో గొడవ పెట్టుకోవాలని చొమ్ము లాగితే చొమ్ముతో కొట్టేపోతుంది. నన్ను కాము అనుకుంటే ఎలాగైనా గొడవ పెట్టుకోవాలని అదే లాగుతుంటే దీంతో భర్త నీకు అన్నట్టుకుంది. దాని గురించి పక్కన పెడితే నువ్వు అబ్బడికి పోయి బొట్లు మంది అని చెప్పింది, తేనని చెప్పిన దానికైతే నిజం కొట్టేసింది. హై ఫ్రెండ్స్, రోజు మ్యాటర్ ఏంటంటే ఉదయాన్నే లేవగానే ఏం పని లేదు ఏంద్రా బంద్ చూస్తే ఉదయాన్నే ఆనందం అంటా ఉన్నది. హాయ్ చెప్పంటే హాయ్ చెప్పేసింది. నేనైతే గమ్ముకుంటా మా అమ్మ కడికి వెళ్ళి అమ్మ దగ్గర పోయేసరికి మా అమ్మ అయితే ఏదో నీళ్ళు ముంచుకుంటా ఉన్నది. ఏం నీళ్ళు ముంచుకుంటామంటే ఈ రోజు క్యాంటీన్ అని చెప్పింది. ఏం క్యాంటీన్ మీద కంపెనీ అని అడిగితే ఇదే మన కంపెనీ అని చెప్పింది. మన క్యాంటీన్ లో వంటలు అయితే చూసేద్దాము. ముందుగా అయితే దీనిలో అయితే చూపిస్తా ఉంది మా అమ్మ అయితే. ఏం వంటను చూస్తే మునక్కాయ కూర అనమాట. దీంట్లో చూస్తే మొత్తానికి ముక్కల కూర అనమాట. ఈ ముక్కల కూర వేసాక అయితే సాలని చెప్పిన నీకైతే మాటలు ఎక్కువ పని తక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ఇందుకు నేను ఏం చేశాను అంటే అది ముందు కూర్చో అన్నం వేస్తాను చెప్పింది. అన్నం అయితే వేసి దాంట్లో అయితే ముక్కల కూర అయితే వేస్తా ఉంది. ఓమ్యా ఇప్పుడు కూర ఎప్పుడు అంటే ఉదయాన్నే లేచి అదే చేసాను నీకోసం చెప్పింది. కాముకుంటున్నా ఒక ముద్ద అయితే లాగిచ్చిన ఒక్కొక్క ముద్దకైతే ఉన్నది నోరు ఊరిపోతుంది. నాకైతే ఈ ముక్కలు అయితే ఉన్నాయి. ఈ ముక్కలు అయితే ఉప్పాంచలు అనమాట. ఉప్పాంచలు ఎప్పుడు వచ్చింది ఏమవుతుంది కానీ మా అమ్మ ఉప్పాంచలు సరిగ్గా ఉన్నాయి. ఇలా తింటా ఉంటే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. మా అమ్మ తిన్నిందా లేదని డౌట్ వచ్చా. ఓమే తిన్నావు లేదని అడిగితే నేను ఇంకా తినలేదని చెప్పింది. తినిమే సరిగ్గా ఉంది కూర అంటే ఓయా నువ్వు తినేంత వరకు తినలేని చెప్పింది. ఓమే నా మీద ఎంత ప్రేమ నీకు ఇంత ప్రేమగా ఉంటే నేను ఇంకా ఉండలేను మేము చెప్పి అంత సీన్ లేదు కానీ ముందుగా నాకాడ కెమెరా చేస్తే కెమెరా వాళ్ళు నేను ఆడతలేదని చెప్పింది. ఓమే అందుకని నువ్వు అన్నట్టుగా మాట్లాడినా నాకు నీళ్ళు తాగి వేసింది. మా అమ్మ కూడా తింటే మా అమ్మ కూడా నీళ్ళు తాగి వేసింది. నన్నైతే తాగనీకుండా వేపిస్తా ఉంది. అందుకని నేను కూడా ఆపుల కాడ తాగనీకుండా వేపిస్తా ఉంటే ఓయా నేను దీంతో కొట్టేస్తాను అనేసి నన్ను కొట్టేపోతుంది. ఇది మరీ మోసం ఏంది మేము తయారవుతాం అన్నట్టు మాట్లాడుతుంటే మా అమ్మతో ఒక మాట చెప్పింది. కేపురం పోసి రాబని చెప్పింది. ఎందుకంటే బొట్ల ముందు చెప్పింది. బొట్ల ముందు బాబు కొడతా అని చెప్పింది. బొట్ల ముందు ఎలా ఉంటది ఏమో నా తెలియదు నువ్వు అడుగు బో చెప్తారు అని చెప్పింది. గురించి పక్కన పెడితే నేనైతే నీళ్ళు ఇస్తా ఉంటే మా అమ్మకైతే నోట్లేదు కనిపించింది. ఏంది అంటే గజ్జికాయ అని చెప్పిన. ఇదేం గజ్జికాయ అట్లా ఉంది నువ్వు అడుగు పోయింది ఖాళీగా పోయినా కదా మళ్ళీ ఎట్లా వచ్చింది నోట్లు అని చెప్తే ఎట్లా కొట్లా వచ్చింది కానీ దాని గురించి పక్కన పెడితే ఈ ఉడి నీళ్ళని త్వరగా పైన పోసుకోకుండా నీట్ గా తీసుకుని పోయి బుడి నీళ్ళు అయితే పోయేసా. ఎందుకంటే మా ఓడికి స్నానం చెప్పారు కాబట్టి మా ఓడికి స్నానం చెప్పేదానికి ఆయమ్మ కూడా వచ్చేస్తున్నది. నీళ్ళు పోసే లోపల అబ్బోడికి నువ్వు అయితే తీసుకుని వచ్చేవాలి ఆ కేవపురం పోయి అని చెప్పింది. చెప్పగా నేను బైక్ కడికి వస్తే ఈ బైక్ చూసి నాకైతే భయం వచ్చేసింది. ఏం బైక్ టైప్ అయినా 2 రోజులు వాడకపోయేసరికి 10 రోజులు వాడకనట్టుగా అయిపోయినట్టు. నేనైతే నేను అలాగా బండి తీసుకుని బయలుదేరిపోతా ఉంటే దీంతో మాట్లాడుతా ఉన్నా. నువ్వేం బయట బాగా సర్వీస్ పోయినప్పుడు నేను నీట్ గా కడుక్కొచ్చి నీట్ గా సర్వీస్ చేసుకొస్తానని చెప్తున్నా. అయినా కూడా ఈ బండికి సర్వీస్ పెట్టాల్సిన టైం వచ్చింది కానీ ఆయన కూడా పెట్టలేదు. దీనైతే దీని గురించి పక్కన పెడితే మా అమ్మ అయితే ఏదో తెమ్మంది బొట్లు ముందే ఏంది అన్నట్టు డౌట్ గా వచ్చి ఆడకు పోయిన తర్వాత పిల్లలకి చిన్న పిల్లలకి పోస్తారు కదా ఏంది అని అడిగితే బొట్లు ముందు చెప్పాడు. ఆయన ఆ బొట్లు మంది ఈయనని చెప్తే అది ఒక 50 రూపాయలు చెప్పాడు. ఆ 50 రూపాయలు తీసుకుని నీట్ గా అయితే బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తున్నా. ఈ బొట్లు మంది మీకే కానీ తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ బొట్లు మంది తెలియక ఇన్ని రోజుల నుంచి నేను అల్లాడిపోతున్నా. అందువల్ల ఈ గాయత్రి చెప్పేసరికి ఈ రోజు తెలుసుకున్నా. అదే విధంగా మా ఓడికి అయితే చల్లగా ఉండేదానికి చెమటకాయలు సౌడర్ తెచ్చిన. ఈ నాలుగు నాకు మందం అయిపోయేసరికి ఆ పౌడర్ పోయి సౌడర్ అయిపోయింది. లాస్ట్ మా అమ్మకి చెప్తా ఉన్నా అమ్మే ఈ పౌడర్ ఎట్టుంది చూడమే అంటే ఓయా సూపర్ గా ఉంది. సరే కానీ ఇదే బొట్లు మంది అంటే అడిగితే అవును ఇదే అని చెప్పింది. సరే కానీ దాని గురించి పక్కన పెడితే మనోడు పోసి ఇదే అని చెప్పింది. నాకు కూడా చిన్నప్పుడు పోసింటారు అంటే పోసింటారు అని చెప్పింది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.